ఇలాంటి లిటికేషన్ ఏదో పెడతావని అనుకున్నాను. ఇందులో లిటికేషన్ ఏముంది? అందరితో పాటు అక్షయ్ని కూడా మీరు పిలవండి. అక్షయ్ని మేం తీసుకొని వస్తాం. అక్షయ్ని పిలిస్తే నేను రానంటీ. నేను మీకు కావాలో అక్షయ్ కావాలో మీరే నిర్ణయించుకోండి. బర్త్డే ఫంక్షన్ కదమ్మా, అక్షయ్ వస్తే తప్పే ఉంది. ఫంక్షన్లకి పని వాళ్ళని కూడా తీసుకెళ్తారా తాతయ్య? ఇలాంటి మాటలే మాట్లాడొద్దన్నాను. ఎన్నిసార్లు చెప్పినా నీకు మీ అమ్మ నాన్నలకి బుద్ధి రాదా? అవునే, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. అవని అన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య. నాకింట్లో పనుంది, నేను రానులేండి. మీరందరూ వెళ్ళండి. చిన్న చిన్న సంతోషాలకు కూడా అక్షయ్ను దూరం చేయాలనుకోవడం చాలా దారుణం. అయినా బయట వాళ్ళ ముందు కూడా ఏంట్రా ఈ పంచాయతీలు? కుటుంబ పరువుని మనమే బయట పెట్టేసుకుంటామా? మీరెంతలా దాయాలని చూసినా కొన్ని విషయాలు బయటికి తెలియకుండా ఉంటాయా వసంత గారు? ఈ అక్షయ్ పేరెంట్స్ ఎవరో అక్షయ్కి తెలీదు, కూతురెక్కడుందో అవని వాళ్ళకి తెలీదు. కానీ అక్షయ్ని అవని ఎంత ప్రేమగా చూసుకుంటుందో మాకు తెలుస్తూనే ఉంది. నువ్వు ఇంట్లోంచి గొడవపడి వెళ్ళిపోయిన విషయాల దగ్గర నుంచి అక్షయ్ కోసమే నువ్వు తిరిగి ఇంటికి రావడం, సంక్రాంతి నాడు స్వామీజీ మీ కూతురు బతికుందని చెప్పడం వరకు అన్నీ ఊరందరికీ తెలుస్తూనే ఉన్నాయి. మా అందరికి కూడా ఒక అనుమానం ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి మనసులో పెట్టుకోకుండా అడిగేస్తున్నాం. శ్రీకర్ అవనీలు 5 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా. ఆ సమయంలో శ్రీకర్కి మరో ఆడదాంతో కలిగిన అక్రమ సంతానమయ్యి అక్షయ